దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని. గ్రీన్ కార్డు విషయంలో అమెరికాలో వెలువడుతున్నటువంటి పుంకానుపుకాయన విషయాల లోపల భారతీయులు ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్ళినటువంటి వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. పూటకు ఒక రకమైనటువంటి వార్తలు అక్కడి నుంచి ప్రచారం అవుతున్నాయి. ఇంత ముందు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఎవరైనా గ్రీన్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే, లేదా ఆల్రెడీ అప్లై చేసి ఇప్పటిదాకా గ్రీన్ కార్డు రాని వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి అప్లికేషన్ పెట్టాలి. స్టేటస్ చేంజ్ గురించి అక్కడి నుంచే వాళ్ళు తిరిగి కొత్తగా అప్లై చేసుకోవాలి. ఆ అప్లికేషన్ అప్రూవల్ అయ్యేదాకా వాళ్ళు ఆ దేశాన్ని వదిలిపెట్టి అమెరికాకు రావడానికి వీల్లేదు, అక్కడే ఉండిపోవాలని చెప్పి కఠినమైన నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధన వల్ల మొత్తం 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది తమకు గ్రీన్ కార్డు వస్తుంది, అమెరికాలో మన జీవితం ఎప్పటికీ ఉండిపోతామేమో అనుకుని ఎవరైతే కళ్ళు కంటున్నారో ఆ కళ్ళన్నీ కలలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల లోపల నిన్న మొన్న మరొక సందేశాన్ని, ఆర్డర్స్ను పాస్ చేయడం జరిగింది. అవి ఏమిటంటే, ఎవరైనా సరే గ్రీన్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటే వాళ్ళ స్వదేశానికి వెళ్ళి అప్లై చేయకుండా ఎవరు అవకాశం కల్పిస్తాము అంటే, ఎవరైతే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడగలుగుతారని మాకు నమ్మకం ఏర్పడుతుందో, లేక జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళకు అప్లికేషన్లోనే ఆ నియమాలన్నిటికీ వాళ్ళు ఒప్పుకొని ఎవరైతే సంతకం చేశారో ఈ 2 రకాల వ్యక్తులు మాత్రం గ్రీన్ కార్డు అప్లై చేయడానికి వాళ్ళ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు అమెరికాలో నుండి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కొత్తగా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దీనిలో కొంతమంది ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సందేహాలు ఏం కలుగుతున్నాయంటే, అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఎవరు? ఏ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా వీడు ఆర్థిక ప్రయోజనాలు కాపాడుతాడు అమెరికా అని చెప్పడానికి అక్కడ ఏ రకమైన ఆధారాలు లేవు. అంటే ప్రతి అప్లికేషన్, గ్రీన్ కార్డుకు వచ్చిన ప్రతి అప్లికేషన్ని అమెరికన్ దానికి ప్రత్యేకమైనటువంటి శాఖ పరిశీలన చేసి, ఆ పరిశీలనలో ఒకవేళ అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడడానికి ఈ వ్యక్తి పనికొస్తాడు అని వాళ్ళు నమ్మినట్టయితే ఆ వ్యక్తికి ఆ ఎగ్జంప్షన్ ఇస్తారు. అలాగే జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అప్లికేషన్ పెట్టున్నాడా అనేది ఆ అప్లికేషన్స్ని బయటికి తీసి చూస్తే తప్ప, ఆ అప్లికేషన్ ప్రకారం అతను నడుచుకున్నాడు లేదని చెక్ చేస్తే తప్ప తెలియదు. అంటే ప్రతి అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి ఇతను అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడగలుగుతాడు, ఇతడు చేస్తున్న పని వల్ల అమెరికాకు మేలు జరుగుతుంది, ఇతను ఈ దేశం నుంచి డబ్బు సంపాదించుకుని తన దేశానికి పంపించాలని సిద్ధపడటం లేదు, అమెరికాకే మేలు చేసి అమెరికాలోనే స్థిరపడి అమెరికాలో సంపాదించిన అమెరికాలోనే పెట్టుబడి పెడతారన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తులు మాత్రమే ఇక నుండి గ్రీన్ కార్డు కోసం వాళ్ళ స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అమెరికాలోనే ఉండి స్టేటస్ చేంజ్ కోసం అక్కడే అప్లై చేసుకొని గ్రీన్ కార్డుకు అప్లై చేసుకునేందుకు అర్హులు అవుతారు వాళ్ళు. ఇది వాళ్ళు చెప్పినట్టు విషయం. దీంతో కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైపోయింది. ప్రతి అప్లికేషన్ వాళ్ళు పరిశీలించి వాళ్ళు చెప్పేదాకా, మీరు మీ దేశానికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదని చెప్పేదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసింది. చాలామంది వణికిపోతున్నారు. ఎన్నో ఏళ్ల బట్టి అమెరికాలో స్థిరపడి వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారు, వాళ్ళకి బర్త్ రేట్షిప్ కూడా వచ్చేసింది, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ భార్యాభర్తలు మాత్రం ఇంకా గ్రీన్ కార్డు రాకుండా ఉన్నట్టు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డు అనేది ఒక డ్రీమ్ అయిపోయింది, సిటిజన్షిప్ అనేది ఒక కళ అయిపోయింది. మ్యాక్సిమం వెళ్ళిన వాళ్ళలో 54 లక్షల మంది భారతీయులు అక్కడికి వెళ్ళుంటే వాళ్ళల్లో మ్యాక్సిమం వెనక్కి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనే భయానిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ ఉన్న ప్రతిరోజు నిత్యం నరకంగానే జరుగుతుంది. ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఏదేమైనప్పటికీ కనీసం 2 కేటగిరీలు ఎగ్జంప్షన్ అని చెప్పినందుకు గాను కొంతమంది అయినా బయటపడతాం దీంట్లోంచి అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా స్వదేశానికే వెళ్ళి గ్రీన్ కార్డుకు అప్లై చేయాలంటే వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. ఆ స్టేటస్ కన్ఫర్మ్ అయ్యేదాకా వాళ్ళు భారతదేశం నుంచి రావడానికి వీల్లేదు. అంటే వాళ్ళు భారతదేశంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ స్టేటస్ రాలేదనుకోండి, ఇక ఎప్పటికీ వాళ్ళ జీవితం అదే. గ్రీన్ కార్డు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అప్లై చేయడానికి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తన పిల్లలు అక్కడే ఉంటారు, అమెరికాలో ఉంటారు, కానీ తల్లిదండ్రులు
వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియా లోపల గ్రీన్ కార్డు అప్లై చేయడం అనేటువంటిది ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. కుటుంబాన్ని వదిలిపెట్టి దూరం అయిపోతాం అనే భయంతో కూడా చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ట్రంప్ తన విధానాన్ని మార్చుకొని ఒక సరైన నిర్ణయంతో తీసుకొని ఈ రకమైనటువంటి వలస వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనేనా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.